పంచాయతీ ఎన్నికల నిర్వహణపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష ముగిసింది. ఆగస్టు మొదటి వారంలోగా కొత్త ఓటర్ల జాబితా పూర్తి చేయాలని సీఎం రేవంత్ ఆదేశించారు. ఓటర్ల జాబితా పూర్తవగానే నిర్దిష్ట గడువులోగా నివేదిక ఇవ్వాలని బీసీ కమిషన్ కు సీఎం ఆదేశాలు జారీ చేశారు. బీసీ కమిషన్ రిపోర్ట్ ఆధారంగానే పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామన్నారు. వీలైనంత త్వరగా పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పారు రేవంత్ రెడ్డి. పంచాయతీ ఎన్నికల నిర్వహణపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష ముగిసింది. ఆగస్టు మొదటి వారంలోగా కొత్త ఓటర్ల జాబితా పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. ఓటర్ల జాబితా పూర్తవగానే నిర్దిష్ట గడువులోగా నివేదిక ఇవ్వాలని బీసీ కమిషన్ కు సీఎం ఆదేశాలు జారీ చేశారు. బీసీ కమిషన్ రిపోర్ట్ ఆధారంగానే పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామన్నారు. వీలైనంత త్వరగా పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పారు రేవంత్ రెడ్డి. డీటెయిల్స్ తెలుసుకుందాం. యాదగిరి మనతో లైవ్ లో జాయిన్ అవుతున్నారు. యాదగిరి, పంచాయతీ ఎన్నికలకు సంబంధించి సీఎం రివ్యూకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏంటి? ఏమైనా ఇంపార్టెంట్ డెసిషన్స్ తీసుకున్నారు? చెప్పింది నిజమే. కొన్ని ఇవాళ నిర్వహించినటువంటి పంచాయతీ రాజ్ శాఖ మీద నిర్వహించినటువంటి సమీక్షలో ఇంపార్టెన్స్ నిర్ణయాలే తీసుకున్నారు. అయితే ఇందులో అంటే మొదటి నుంచి కూడా ఈ పంచాయతీ రాజ్ సంబంధించినటువంటి దాంట్లో ఈ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి గత 6 నెలల నుంచి కూడా ఈ సర్పంచ్ల గడువు ముగిసింది. తర్వాత అధికారుల పాలన కొనసాగుతూ ఉన్నది. సో దీనివల్ల కొంత ఆలస్యం అవుతుంది. కాబట్టి ఇక ఈ ఎన్నికలు నిర్వహించాలి అని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది. అందులో భాగంగానే ఇవాళ ఈ సమీక్ష నిర్వహించారు. అయితే కొంతమంది కాంగ్రెస్ సంబంధించినటువంటి కార్యకర్తల నుంచి కూడా ఈ పంచాయతీరాజ్కి సంబంధించినటువంటి ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి డిమాండ్ కూడా మరో పక్క ఉన్నది. అయితే వాస్తవానికి ఈ కాంగ్రెస్ సంబంధించి ఎన్నికల హామీలలో అయితే బీసీ కులగణన ఉంటుందో కులగణన చేసిన తర్వాత రిజర్వేషన్లు పెంచి ఈ ఎలక్షన్ నిర్వహిస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు. అయితే ఇప్పటికిప్పుడు ఈ బీసీ కులగణనకు సంబంధించి ఇప్పటికిప్పుడు పూర్తి చేయాలి. ఆ తర్వాత ఎన్నికలు నిర్వహించాలంటే ఈ మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉంటుంది. మరి ఆలస్యమైతే ఇక కేంద్రం నుంచి రావాల్సినటువంటి గ్రామ పంచాయతీలకు రావాల్సినటువంటి నిధుల విషయంలో కూడా నష్టపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి అట్లా కాకుండా కోర్టు నుంచి చిక్కులు రాకుండా బీసీల నుంచి కూడా వ్యతిరేకత రాకుండా ఎట్లా ముందుకెళ్తే బాగుంటుంది అనే దాని మీదనే ఇవాళ సమీక్ష నిర్వహించారు. అయితే ఈ సమీక్షలో పలు కీలకమైనటువంటి కొన్ని నిర్ణయాలు కూడా తీసుకున్నారు. ఆగస్టు మొదటి వారంలోపు కొత్త ఓటర్లకు సంబంధించినటువంటి జాబితాను కూడా పూర్తి స్థాయిలో దాన్ని తయారు చేయాలని చెప్పేసి ఇవాళ నిర్వహించినటువంటి సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. ఇక ఏదైతే ఈ కొత్త ఓటర్లకు సంబంధించినటువంటి జాబితా ఉంటుందో పూర్తయిన వెంటనే నిర్దిష్ట గడువులోగానే ఆ రిపోర్ట్ను బీసీ కమిషన్ కు సూచించాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ నిర్వహించినటువంటి ఈ సమీక్షలో సూచించారు. ఇక బీసీ కమిషన్ ఇచ్చే రిపోర్ట్ ఆధారంగానే ఎప్పుడు ముందుకెళ్ళాలి, పంచాయతీరాజ్కి సంబంధించినటువంటి ఎన్నికలు ఎప్పుడు నిర్వహించే అవకాశం ఉంటుంది అనే దాని మీద ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంటుంది. వీలైనంత తొందరలో ఎన్నికలైతే నిర్వహిస్తామని చెప్పేసి ఇప్పటికే ఆల్రెడీ సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. మళ్ళా ఇవాళ నిర్వహించినటువంటి ఈ సమీక్షలో కూడా ఈ వీలైన తొందరలో ఈ పంచాయతీకి సంబంధించినటువంటి ఎన్నికలు కూడా నిర్వహిస్తామని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. అయితే ఓవరాల్ గా ఈ 2-3 నెలల్లోనే ఈ పంచాయతీకి సంబంధించినటువంటి ఈ లోకల్ బాడీ ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుంది. అందులో భాగంగానే ఇవాళ నిర్వహించినటువంటి ఈ సమీక్షలో పలువురు మంత్రులు పాల్గొన్నారు. తర్వాత ఈ న్యాయపరమైన చిక్కులు ఎట్లా ఉంటాయి ఏంటి అనే దాని మీద అడ్వకేట్స్ పాల్గొన్నారు. ఇట్లా ఎక్స్పర్ట్స్ కూడా కొంతమంది ఈ పంచాయతీరాజ్ శాఖల మీద అనుభవం ఉన్నటువంటి ఎక్స్పర్ట్స్ కూడా కొంతమంది ఈ సమీక్షలో పాల్గొన్నారు. కాబట్టి ఎట్లా ముందుకెళ్ళొచ్చు, ఏం చేయొచ్చు, మరి బీసీకి సంబంధించినటువంటి కులగణనకు సంబంధించి ఏం చేయాలి, సీట్లు పెంచే అవకాశం ఏమైనా ఉంటుందా, ఇప్పుడు ఉన్నటువంటి రిజర్వేషన్లకు సంబంధించి సీట్లు ఎన్ని ఉన్నాయి, ఇంకా వాటిని కొంత పెంచాలంటే ఏమైనా చేయొచ్చా, కోర్టు చిక్కులు రాకుండా పూర్తి స్థాయిలో సక్సెస్ఫుల్ గా ఎన్నికలు నిర్వహించాలంటే ఏం చేయాలి, మరి ఇట్లా ఇవన్నిటి మీద కూడా ఇవాళ నిర్వహించినటువంటి సమీక్షలో అధికారుల సలహాలు తీసుకున్నారు. తర్వాత ఇందులో అనుభవం ఉన్నటువంటి నాయకుల సలహాలు తీసుకున్నారు. తర్వాత ప్రభుత్వం ఏం చేయబోతుంది అనే దాని మీద కూడా ఇవాళ అధికారులకు సూచించారు. ఓవరాల్ గా ఆగస్టు మొదటి వారంలో కొత్త ఓటర్ల జాబితాను పూర్తి చేసి వీలైనంత తొందరలో ఆ జాబితాను ఏదైతే ఈ బీసీ కమిషన్ ఉందో బీసీ కమిషన్కి ఇస్తారో బీసీ కమిషన్ పరిశీలించిన తర్వాత ఆ తర్వాత ఎట్లా ఏం చేయాలి, బీసీ కమిషన్ కూడా ప్రభుత్వానికి ఒక రిపోర్ట్ పూర్తి స్థాయిలో ఒక రిపోర్ట్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఆ ఇచ్చిన తర్వాత ఎన్నికలకి సంబంధించిన దాని మీద ఒక స్పష్టమైన క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సౌజన్య.